రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వార్డులను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తూమ్ మధు తన ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వార్డు అభివృద్ధి ప్రణాళికను వివరిస్తూ గడప గడపకు తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. ఈ సందర్భంగా స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి తూమ్ మధుతో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అధికార పార్టీతో అభివృద్ధి చేయడానికి వస్తున్న తూమ్ మధు గారిని గెలిపిద్దాం. జై కాంగ్రెస్ చేతు గుర్తుకే గెలిపిద్దాం గెలిపి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మదన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ చేతు గుర్తుకే చేతు గుర్తు. నమస్తే, మీ రఘు, స్టూడియో 18 న్యూస్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇది ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఎవరికి వారు తమ తమ వార్డుల్లో ప్రచారంలో మునిగిపోయారు. ఇందులో భాగంగా మన వేములవాడ 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తూమ్ మధు గారితో మనం ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రచారంలో భాగంగా మా కాంగ్రెస్ నాయకులు మా వార్డు ప్రజలతో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ 14వ వార్డు అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గౌరవనీయ ఎమ్మెల్యే ఆదిశీలన బలపరిచిన అభ్యర్థిగా నా పేరు తూమ్ మధు. నేను 14వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మరి వార్డు ప్రజలందరూ నాపై దయతలిచి నేను చేసిన అభివృద్ధి పనులు, తర్వాత మన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, మరి 10 ఏళ్ళు మనం ఏమైతే నష్టపోయినామో మరి 2 ఏళ్ళలో మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి మనకు ఎవరైతే పేదరికంగా ఉన్న వాళ్ళకి మనం ఇందిరా మిల్లు ఇచ్చుకున్నాము, తర్వాత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చుకున్నాము. మరి ఇక మహిళలకైతే ఉచిత బస్సులు ఇచ్చుకున్నాము. తర్వాత ఈ 10 ఏళ్లలో మనకి ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా మనకు రేషన్ కార్డు రాలేదు. మరి మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మన ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చుకున్నాము. ఇక పింఛన్ల విషయానికి వస్తే 4 నెలల్లో మన గవర్నమెంట్ పింఛని ఇప్పుడు వరకు ఆఫ్లైన్ ఉంది, అది ఆన్లైన్ కాగానే పింఛన్లు ఎవరికైతే రాలేవో అన్ని పింఛన్లు పెట్టే బాధ్యత మన వార్డు ప్రజల తరపున నేను తీసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా ఈ మన వార్డులో ఇంటింటికి తిరుగుతున్న ఈ ప్రచారంలో మనకు తెలుస్తున్న సమస్యలు అవన్నీ నేను గుర్తుంచుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నాను. మన వార్డులో ప్రధాన సమస్య ఇళ్ల పట్టాలు. ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కాబట్టి అందరూ మనకు ఖాళీ పేపర్ మీద బాండ్ల పేపర్ రాసుకుని ఉన్నారు. ఇది మనకు అవసరం వచ్చినప్పుడు, మన ఇంట్లో కళ్యాణం వచ్చినప్పుడు, మనకు ఆరోగ్యపరంగా వచ్చినప్పుడు, మనకు డబ్బులు ఇబ్బంది అయినప్పుడు మనకు లోన్లు రావడం లేదు, మనకు పైసలు దొరకడం లేదు. ఇది పెద్ద ప్రధాన సమస్య. ఇది మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మనకు పట్టాలు వచ్చే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ, ఇంకా మనకు ఇందిరా మిల్లు రాని వాళ్ళు ఉన్నారు మన వార్డు. అయితే మన గౌరవనీయ ఎమ్మెల్యే ప్రతి వార్డుకు 25 నుంచి 50 ఇండ్లు ఇస్తున్నాడు. మన వార్డు పేదరికం కాబట్టి మన వార్డుకు 100 ఇండ్లు వచ్చే విధంగా, 2వ విడతల 100 ఇండ్లు వచ్చే విధంగా నేను మన ఎమ్మెల్యే దగ్గర కొట్లాడి మన వార్డుకి ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాను. మరి మన వార్డు ప్రజలందరూ నన్ను చూస్తూ నన్ను ఆశీర్వదించాలి. నాకు చేతి గుర్తుపై ఈ జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో నాకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపారని వార్డు ప్రజలు కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఓట్ల కోసం గడప గడప ప్రచారం చేస్తున్నారు కదా, ఓకేనా? ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది ప్రజల దగ్గర నుంచి? ఇప్పుడైతే మా వార్డు ప్రజలు మేము గడప గడప తిరుగుతున్నాం, వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. స్వచ్ఛందంగా
ఎందుకంటే అధికార పార్టీ ఉంది. నాకు కూడా ఇంతకుముందు నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఒక టర్మ్ చేసిన నా అనుభవం ఉంది. నాకు కూడా మంచి పేరున్నది. మరి మదన్ అంటే ఖచ్చితంగా పనిచేస్తాడు. గవర్నమెంట్ పథకాలే కాకుండా ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా కానీ ప్రైవేట్గా ఆర్థిక సహాయం చేస్తాడనే మంచి పేరున్నది. గవర్నమెంట్ కూడా ఇలా మా ఎమ్మెల్యే ఆదిశీలన్న చేస్తున్న అభివృద్ధి పనులు ఇలా మనకు వేములవాడలో మనకు ఇలా గుడి నిర్మాణము, తర్వాత రోడ్ల నిర్మాణము, ఈ మనము సిరన్న గెలవగానే ప్రతి వార్డుకు 15 లక్షల నుంచి 20 లక్షలు సీసీ రోడ్లు, సీసీ మూలకు సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు డబ్బులు విడుదల చేయడం జరిగింది. మరి ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దామని 28 వార్డులలో 28 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఇలా ప్రజలే చూస్తున్నారు.